చేసినటువంటి పుణ్యం సమధికంగా ఉందనుకోండి, దానికి ఫలితాన్ని సుఖరూపంలో అనుభవింపచేయడానికి స్వర్గాది లోకములయందు దేవతగా పుడతాడు. పుట్టినప్పుడు ఇక మళ్ళీ పుణ్యకర్మలు చేయడానికి ఇక దేవతలకి అవకాశం ఉండదు. ఇక అటువంటి అవకాశం లేదు కాబట్టి కొత్త పుణ్యము చెయ్యరు. కానీ త్రిదశులై ఎప్పుడూ 30 సంవత్సరాల వయస్సులోనే ఉండి భోగములను అనుభవించి చేసినటువంటి పుణ్యకర్మలకు ఫలితముగా స్వర్గలోక వాసం చేసి సుఖములు అనుభవించి పుణ్యం పూర్తయిపోయిన తర్వాత క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఎందుకనంటే ఇక్కడ పుట్టినవాడు శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి జీవుడు, అందుకని మర్త్యలోకము అంటారు. ఈ లోకంలోకి మళ్ళీ వచ్చి పడిపోతారు దేవతలు కూడా. కాబట్టి పుణ్యం చేసుకుని దేవతగా నేను వెళ్ళిపోతాను అంటే వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది మనుష్య ప్రాణికి.